ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్ చూసాం కదా. ఈ రోజు ఏంటంటే ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇది జనరల్గా చాలా ఎక్కువ సార్లు ఆడటానికి అవకాశం ఉండదు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రెండు టేబుల్స్ ఇచ్చి ఆ రెండు టేబుల్స్ని జాయిన్ చేసినప్పుడు ఎలాంటి అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, ఫుల్ కావచ్చు, క్రాస్ కావచ్చు, ఇలా ఏ జాయిన్ చేసినా మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది వాళ్ళు అడగడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళు ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ సో టేబుల్ తీసుకున్నాను, test_1 ఇక్కడ ఒక కాలం ఉంది, అలానే శాంపిల్ డేటా అనమాట. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది 1 2 3 4 6 4 వాల్యూ. ఓకే, నో ప్రాబ్లం, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నేను కావాలని 4 వాల్యూ తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా 4 వాల్యూస్ ఇస్తుంటారు, ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్. సో ఇది సెకండ్ టేబుల్ అనమాట. అలానే ఇక్కడ ఒక కాలం ఉంది, అలానే ఇక్కడ కూడా నేను 1 2 2 ఎందుకంటే ఇక్కడ డూప్లికేట్ చేశాను. అలానే 3 4 5 4 వాల్యూస్. ఓకే, లెట్ మీ డూ ఇట్. ఓకే, డన్. సో డన్. ఓకే, సో ఫస్ట్ గుడ్. ఇప్పుడు నేను సెల్ఫ్ స్టేట్మెంట్ ఫైండ్ చేద్దాం. చూడండి ఇక్కడ, సో ఇది ఫస్ట్ టేబుల్, ఇది సెకండ్ టేబుల్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ రెండు టేబుల్స్ కి ఇన్నర్ జాయిన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మనకు తెలిసి ఇన్నర్ జాయిన్స్ అంటే జాయిన్స్ ఏముంటాయి, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫ్లోర్ జాయిన్, క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, ఇలా చాలా రకాలుగా ఉంటాయి కదా. సో ఫర్ టైమింగ్ ఇన్నర్ జాయిన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇన్నర్ జాయిన్ అంటే కామన్గా ఏంటి, మనం ఏదైతే కామన్గా రెండు టేబుల్స్ లో కామన్ కాలం ఉంటుందో ఆ కామన్ కాలంని సో కండిషన్ లో జాయిన్ చేస్తాం. అంటే ఆ రెండు కాలమ్స్ లో ఏదైతే కామన్ గా వాల్యూస్ ఉంటాయో ఆ రెండు మ్యాచ్ అయిన మనకి అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో విల్ ట్రై టు సీ ద ప్రాక్టికల్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ ఆన్ ద ఫ్లై. ఓకే, చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 ఇన్నర్ జాయిన్ టేబుల్ 2 ఆన్ టేబుల్ 1 లో ఉన్న కాలము అలానే టేబుల్ 2 ఉన్న కాలమ్ ని జాయిన్ చేస్తాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో లెట్ మీ డూ. ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 2. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది 1 1. ఓకే, అలానే 2 2. ఇక్కడ 2 అనేది ఎందుకు 2 టైమ్స్ వచ్చిందంటే మనకి ఇక్కడ డూప్లికేట్ ఉంది. ఓకే, సో 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి కామన్ గా 2 టైమ్స్ వస్తుంది. ఓకే, దట్స్ నో ప్రాబ్లం. అలానే 3 ఉంది, ఎందుకంటే సెకండ్ టేబుల్ లో కూడా. అలానే 4 ఉంది కాబట్టి 4. బట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ సెకండ్ టేబుల్ వాల్యూ లేదు కాబట్టి రాదు. బట్ ఇక్కడ నల్ ఉంది, ఇక్కడ నల్ ఉంది, బట్ ఇక్కడ ఎందుకు రాలేదు నల్. ఓకే, సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు రాలేదు. సో దానికోసం సో మీరు అబ్జర్వ్ చేస్తే నల్ వాల్యూ అనేది రాలేదు ఎన్నో జాయిన్ చేసినప్పుడు. చూడండి, ఓన్లీ 1 2 2 3 4 వచ్చింది, కానీ నల్ అనేది ఎక్కడ రాలేదు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో దానికోసం నేను ఒక రెండు వేరియబుల్స్ తీసుకున్నాను, ఫస్ట్ సెకండ్. అలానే వాటికి వాల్యూ ఏం డిఫైన్ చేశానంటే నల్ వాల్యూ చేశాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ ఫస్ట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ సెకండ్ అయితే, అంటే ఫస్ట్ వేరియబుల్ ఉన్న వాల్యూ సెకండ్ వేరియబుల్ ఉన్న వాల్యూ రెండు కూడా ఈక్వల్ అయితే నాకు ఇది ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఇది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ నల్ కంపేర్ ఈక్వల్ చేసినప్పుడు అది కండిషన్ ట్రూ అవుతుందో ఫాల్స్ అవుతుందో ట్రై టు అండర్స్టాండ్. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమొస్తుంది, కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. సో అందుకే ఇందాక మీరు ఇన్నర్ జాయిన్ చేసిన నల్ వాల్యూ ఎందుకు రాలేదు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈవెన్ దో నేను ఇక్కడ ఈక్వల్ చేస్తున్నా సరే, అంటే నల్ ఈజ్ ఈక్వల్ నల్ అనేది ఈక్వల్ కాదనమాట. సో అందువల్ల మనకి కండిషన్ అనేది ఈజ్ నాట్ ట్రూ, ఎల్స్ కండిషన్కి వచ్చేస్తుంది. ఓకే, చూడండి, కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అని ఇచ్చాను అంటే జనరల్గా, సో వేరే డేటా కంపేర్ చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. కండిషన్ ఇస్ ట్రూ, ఎందుకంటే సో ఏ అనేది ఈక్వల్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్ గా ఇది ప్రింట్ అవుతుంది. బట్ నల్ అనేది ఈక్వల్ కాదు కాబట్టి సో ఓకే, ఇప్పుడు మళ్ళీ కండిషన్ ఈజ్ నాట్ ట్రూ వస్తుంది. కావాలంటే చూడండి, కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. సో దట్స్ వై ఇందాక నేను ఇది ఇన్నర్ జాయిన్ చేసిన రెండు టేబుల్స్ లో కూడా మనకి అవుట్పుట్ లో ఎక్కడ కూడా సో నల్ అనేది అవుట్పుట్ కింద రాలేదు.
ఓకే, ఇలా సో మనకి ఇన్నర్ జాయిన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి మనం ఈజీగా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట మనకి ఇంటర్వ్యూలో. సో దానికోసం ఈ వీడియో రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇన్నర్ జాయిన్ ఓకే మనకు తెలుసు. దాని తర్వాత లెఫ్ట్ జాయిన్ ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే ఓకే సో లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, ఏదైతే మనకి టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయో ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటా మొత్తం వస్తుంది, రైట్ సైడ్ నుంచి మ్యాచింగ్ వాల్యూస్ వస్తాయి, బట్ మ్యాచింగ్ కాని వాల్యూస్ బదులు నల్ వాల్యూస్ వస్తాయి. సింపుల్. ఓకే, అది లెఫ్ట్ జాయిన్ మన అందరికి తెలిసిందే. సో ఇప్పుడు చూడండి మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది, test_1 అంటే ఈ టేబుల్లో ఏదైతే డేటా ఉంటుందో మొత్తం వస్తుంది, రైట్ సైడ్ ఏదైతే టేబుల్లో ఉందో ఆ డేటాలో మ్యాచింగ్ వాల్యూస్ ఉంటామో డేటా వస్తుంది, మ్యాచింగ్ కాకపోతే నల్ వాల్యూస్ వస్తాయి. అదేంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. ఇది మనకి లెఫ్ట్ టేబుల్. ఓకే సో ఇక్కడ ఏముంది 1 2 2 3 4 6 నల్ వాల్యూ ఉంది. ఓకే అంతా కూడా వచ్చేస్తుంది కదా. సో అన్ని రికార్డ్స్ వచ్చినాయి, ఎందుకంటే మనకు లెఫ్ట్ జాయిన్ కాబట్టి. రైట్ సైడ్ ఇక్కడ మ్యాచింగ్ వాటికి రికార్డ్స్ వచ్చినాయి. సో ఈ 6 అనే వాల్యూ లేదు కాబట్టి రైట్ సైడ్ టేబుల్లో నల్ వాల్యూ వచ్చింది. అలానే సో నల్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఇంకొక నల్ వాల్యూ వస్తుంది, ఎందుకంటే మ్యాచింగ్ లేదు కాబట్టి. ఓకే ఇలా మనకి లెఫ్ట్ జాయిన్ అంటే ఏదైతే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుందో ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ మొత్తం వస్తే, రైట్ సైడ్ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తే, ఇక్కడ మ్యాచింగ్ లేదు కాబట్టి వీటికి నల్ వాల్యూస్ అనేది వచ్చాయి. ఓకే ఇది లెఫ్ట్ జాయిన్. అలానే రైట్ జాయిన్ అంటే ఏంటి, లెట్స్ సీ దట్. ఇక్కడ చూడండి రైట్ జాయిన్ ఉంది కదా. సో మనకి ఏ టేబుల్ రైట్ జాయిన్, test_2 అంటే సో test_2 లో ఉన్న డేటా మొత్తం వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి మ్యాచింగ్ రికార్డ్స్, మ్యాచింగ్ కాని బదులు నల్ వాల్యూస్ వస్తాయి. ఓకే ట్రై టు సీ దట్. సో ఓకే చూడండి ఇక్కడ ఏమొచ్చినాయి, ఇది కదా రైట్ సైడ్ 1 2 2 3 4 5 నల్, 1 2 2 3 4 5 నల్ వాల్యూ. చూడండి ఇక్కడ 5 అనేది రైట్ సైడ్ లేదు, సారీ లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి నల్ వచ్చింది, అలానే ఇక్కడ కూడా నల్ వస్తుంది. ఇలా మనకి ఏంటంటే ఇది లెఫ్ట్ అవుట్ సారీ రైట్ జాయిన్. ఓకే ఇందా చూసింది లెఫ్ట్, ఇదేమో రైట్ అంటాం, సారీ ఫర్ దట్. అలానే ఫుల్ అవుటర్ జాయిన్. ఓకే సో ఫుల్ అవుటర్ జాయినింగ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి, అన్మ్యాచింగ్ రికార్డ్స్ అంటే మ్యాచింగ్ కాని రికార్డ్స్ కూడా వస్తాయి అనమాట. నథింగ్. ఓకే చూద్దాం అది కూడా ఏంటనేది. ఫస్ట్ ఈ రెండు టేబుల్స్ కూడా కాపీ చేస్తాను. ఓకే లెట్ మీ ఎక్స్పెక్ట్ ఇట్. ఓకే ఇది మనకు వచ్చిన అవుట్పుట్. చూడండి ఇక్కడ దాకా సేమ్ అనమాట. సో ఇన్నర్ జాయిన్ ఏదైతే ఉందో, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇదేమో లెఫ్ట్ నుంచి, ఇదేమో రైట్ నుంచి. మనకు తెలుసు లెఫ్ట్ టేబుల్ 6 ఉంది, రైట్ సైడ్ నుంచి లేదు. అలానే రైట్ సైడ్ లో 5 ఉంది, లెఫ్ట్ టేబుల్ లో లేదు కాబట్టి ఇలా వస్తుంది అన్నమాట. సో ఫుల్ అవుటర్ జాయిన్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్ రెండు టేబుల్స్ వస్తాయి, అలానే మ్యాచింగ్ కాని బదులు నల్ వాల్యూస్ అనేది లెఫ్ట్ నుంచి వస్తే రైట్ నుంచి వస్తాయి. ఇలా మనకి ఏంటంటే ఫుల్ అవుటర్ జాయిన్ కావచ్చు, ఇన్నర్ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ అనేది వర్క్ అవుతుంది. వెరీ సింపుల్, ఇక్కడ కాంప్లికేట్ అంటే డిఫికల్ట్ ఏమి ఉండదు అన్నమాట. సో క్రాస్ జాయిన్ అంటే మనకి తెలుసు కదా. సో ఇట్స్ లైక్ ఏ కార్టేషియన్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే సో విల్ ట్రై టు సీ దిస్ ఈజ్ ఆల్సో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ అంటే జనరల్గా అడుగుతుంటారు ఇంటర్వ్యూలో. ఓకే సో అందువల్ల ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, క్రాస్ జాయిన్ ఎక్కడ కూడా ఆన్ కండిషన్ అనేది ఉండాలన్నమాట. ఓకే మనం రెగ్యులర్ జాయిన్స్ లో ఒక టేబుల్ ఉన్న కాలం వేరే టేబుల్ ఉన్న కాలం తోటి జాయిన్ చేస్తున్నాం, బట్ ఇక్కడ క్రాస్ జాయిన్ లో అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఎక్కడ కూడా నేను ఆన్ కండిషన్ ఏం రాయలేదు. లెట్స్ సీ దట్. సో ఓకే ఓకే ఫస్ట్ టేబుల్ లో చూడండి, ఇక్కడ ఇది కొంచెం పైకన్నా చూడండి. ఫస్ట్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, సో 6 ఉన్నాయి, కానీ ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా. సో అందువల్ల 1 1 సారీ ఫస్ట్ రికార్డ్ అనేది 7 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే సెకండ్ రికార్డులు ఎన్ని ఉన్నాయి అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న ఫస్ట్ వాల్యూ అనేది సెకండ్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే
క్రాస్ జాయిన్ అంటే మనకి ఏదైతే ఫస్ట్ టేబుల్లో ఉన్న ఫస్ట్ రికార్డు సెకండ్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ తోటి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మనకి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టేబుల్ ఉన్న ఫస్ట్ వాల్యూ సెకండ్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్. ఓకే, సో 1 2 2 3 4 5 40 ఎన్ని ఉన్నాయి? 7. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ టేబుల్లో 7 ఉంటాయి చూడండి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 ఉన్నాయి. అందువల్ల 7 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ ఫస్ట్ టేబుల్ ఉన్న సెకండ్ రికార్డు సెకండ్ టేబుల్ ఉన్న సారీ అన్ని రికార్డ్స్ తోటి చూడండి, ఇక్కడ కూడా 7 వచ్చేసింది. మళ్ళీ ఫస్ట్ టేబుల్ ఉన్న థర్డ్ రికార్డు సెకండ్ టేబుల్ ఉన్న అన్ని రికార్డ్స్, మళ్ళీ ఫస్ట్ టేబుల్ ఉన్న ఫోర్త్ రికార్డు సెకండ్ టేబుల్ ఉన్న అన్ని రికార్డ్స్. ఇలా క్రాస్ జాయిన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో బేసికల్గా మన కౌంట్ ఎంత వచ్చిందంటే 42 అనమాట. అంటే ఫస్ట్ టేబుల్లో 6 రికార్డ్స్ ఉన్నాయి, సెకండ్ టేబుల్లో 7 ఉన్నాయి. 6 × 7 42. సో కౌంట్ సరిపోయింది కదా. ఇలా మనకి ఏంటంటే సో క్రాస్ జాయిన్ అనేది వర్క్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. జనరల్గా రియల్ టైంలో ఇన్నరు లెఫ్ట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మోస్ట్లీ ఇన్నరు లెఫ్టే ఉంటుంది. ఓకే, సో రైట్ ఈ ఫుల్ క్రాస్ జాయిన్ అనేది వెరీ రేర్ కేసెస్లో ఉంటుంది. మనకి లెఫ్ట్ అంటే కాంబినేషన్ ఇన్నరు లెఫ్ట్ ఇలా ఉంటుంది అనమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ట్రైనింగ్, సో ప్లీజ్ సెండ్ an email notification so that we'll try to communicate. So thank you so much for watching. So yeah, we'll catch you in the next video. Bye bye.